హరే కృష్ణ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన మాటలు ఈ పాట రూపంలో మీకు అందిస్తున్నాం. భగవద్గీతను చదవలేని వారు ఈ గీతాసారాన్ని వింటే చాలు. శ్రీకృష్ణ భగవానుడా భువిలోన దేవకీ నందనుండై భవబంధములు బాపగా పార్థునికి గీతాసారము తెలిపెను. ధర్మక్షేత్రమునందున పార్థుండు ఇరు సైన్యముల జూచియు తాత తండ్రులు గురువులు మరి అన్నదమ్ములను జూచితాను. రాజ్యసుఖము కోసమై స్వజనులను చంపమని పార్థుడప్పుడు గాంధీవమును విడిచియు చింతతో సమరంబు చేయననెను. కులము నాశము చేతను కులధర్మములు కూలిపోవుననెను. ఇట్టి పాపము వల్లను ప్రాప్తమౌ నరకంబు నిజము నిజము. దిక్కుతోచకున్నది శ్రీకృష్ణ దారి చూపుము గురుడవై దీన బాంధవా బ్రోవుమా శరణంబు వేడిని శిష్యుడనైతి. మోహమందున జిక్కియు అర్జునుడు శోకముందగా గాంచియు చిరునగవుతో కృష్ణుడు పార్థునికి గీత తెలుపగబూనెను. చావు పుట్టుకలందున విజ్ఞుండు శోకముందడు ఎప్పుడు ప్రజ్ఞవాదములటిడి ఫాల్గుణ శోకించతగదు నీకు. బాల్య యౌవన వృద్ధము కౌమార మరణములు దేహమునకే జనన మరణము లేనిది ఈ ఆత్మ సత్యమని తెలిపి స్వామి. అస్త్రశస్త్రము చేతను మరి పంచభూతముల చేత ఆత్మ బాధింపబడదు పార్థ అచలమై అంతటా వెలుగుచుండు. అన్ని ధర్మముల కన్నా మాతృనికి ధీరత్వమే శ్రేయము. విజయమందిన సౌఖ్యము లేకున్న వీర స్వర్గము కాయము. కర్మ చేయుట యందునే జీవునకు అధికారముంది గాని ఫలితమాశించబోకు దానిపై హక్కేమి లేదు నీకు. భ్రష్టత్వమొచ్చునయ్యా ఇలలోన కర్మ చేయకయున్నను. నిష్కామ కర్మ వలన అర్జున పుణ్య పాపములంటవు. దేవాదిదేవ కృష్ణ ఇలలోన స్థిత ప్రజ్ఞుడు డెట్లుండెను. పార్థుడడిగిన ప్రశ్నకు పరమాత్మ ఈ రీతిగాను తెలిపే. కామక్రోధ భయమును అనురాగమును విడిచియుండెనెప్పుడు సుఖదుఃఖముల యందున నవబుద్ధి కలిగి వర్తించునతడు. కూర్మంబు వలె నుండెను ఇంద్రియ విషయాల యందు పోక పరమాత్మ దర్శనంచే ముఖ్యమని తలపోయుచుండెనెప్పుడు. జ్ఞానకర్మముల యందు మనుజునకు శ్రేయంబు ఏది అనగా కర్మయోగము యోగికి జ్ఞానంబు సౌఖ్యులకు శ్రేష్టమనిరి. సర్వజీవులు ఎప్పుడు ఇలలోన కర్మ చేయక తప్పదు. మమతనహమును వీడియు నిష్కామ కర్మ చేయుము చాలును. కామమే జీవులాగు పాపంబు చేయుటకు కారణంబు ఆత్మజ్ఞానము నెరిగియు బుద్ధిచే కామంబు నరికట్టుము. ధూమంబు చే వహ్నియు మురికిచే అద్దంబు కప్పబడును. మావిచే గర్భ శిశువు అటులనే కామంబుచే ఆత్మయు. బహు సనాతనంబును ఈ విద్య సత్యమని నమ్ము పార్థ.
భక్త సుకుడవగుటచే ఈ విద్య తెలిపితిని నీకు నేను. జన్మంబు లేదు నాకు ఇలలోన నాశమే ఎరుగునయ్యా. అవసరంబైన వేళ మాయచే అవతరింతును అప్పుడు. దుష్ట శిక్షణ కోసమై ధరలోన ధర్మమును స్థాపించగా యుగ యుగమునందు నేను సంభవం పొందెనను వినుము పార్థ. దివ్యమైనటువంటి నా జన్మ కర్మములు తెలుసుకుంటే మరణంబు పొందినాక భువిలోన మరు జన్మ పొందకుండు. గహనమైనటువంటిది ఈ కర్మ గనులకైనను తెలియదు. వినుము పార్థయనుచును పరమాత్మ సర్వకర్మలు తెలిపెను. దైవమును చేరుటకు చేసేటి ప్రయత్నమే యజ్ఞమనియు. యజ్ఞముల ఎన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమని తెలిపే స్వామి. సాష్టాంగ వందనంబు శుశ్రూష పరిప్రశ్న చేయగానే సంతసముతో సద్గురుండు తక్షణమే తత్వంబు తెలుపు నీకు. జ్ఞానంబు కన్న మిన్న పవిత్రంబైనదేమియో లేదని అట్టి జ్ఞానము నొందగా శ్రద్ధతో సాధనలు చేయమనెను. కర్మత్యాగము కన్నను కర్మఫల త్యాగమే శ్రేయమనెను. నిష్కామ బుద్ధి కలిగి ఇలలోన కర్మ జేయము ఎప్పుడు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మములు చేసేటి ధీరులంతా పద్మపత్రము మాదిరి పాపమును ధరలోన అంటకుండు. పుణ్యపాపంబులకు బాధ్యుడను తాను కాదని దెల్పియు జ్ఞానంబున జ్ఞానమే కప్పెనని పార్థునకి తెలిపే స్వామి. శుచి అయిన స్థలమునందు స్థిరమైన దర్పాసనంబు వేసి శిరము కాయము సమముగా నెలకొల్పి ధ్యానంబు చేయవలెను. నాసికాగ్రమునందున దృష్టిని ఏకాగ్రమునరించియు పరమగతిగా నించియు ఆయందు చిత్తమును నిల్పమనెను. చంచలంబగు మనసును గాలివలె నిల్పుట యతి కష్టము. నిగ్రహింపుట దుష్కరం హే కృష్ణ మాధవ దారి జూపు. సంశయము లేదు పార్థ దానిని నిగ్రహించుట కష్ట సాధ్యం. అభ్యాస వైరాగ్యములచే చిత్తమును నిల్పుట సులభమనెను. యోగ భ్రష్టుడు చివరకు మరణంబు నొందినను బాధ లేదు. పుణ్యలోకములెల్ల తిరిగి శుచి అయిన శ్రీమంతులింట బుట్టు. ఆర్తుడు అర్ధార్థియు జిజ్ఞాను జ్ఞాని నలుగురు భక్తులు. వారిలో జ్ఞానియేను శ్రేష్ఠుడని పరమాత్మ తెల్పినాడు. బహుజన్మ పుణ్యమూర్తే సర్వంబులనున్నతనను ఎరుగు. అట్టి వారల ధరణిలో అరుదుయని పార్థునికి తెలిపే స్వామి. మందబుద్ధులు ఎప్పుడు అవ్యక్త రూపంబు నెరుగలేక పాంచభౌతిక దేహమే సత్యమని తలచేరు మదినవారు. ఆధ్యాత్మమది యజ్ఞము అది దైవమధిభూతమన్ని తానే. అక్షరంబగు బ్రహ్మము సర్వంబు తానని తెలిపే శౌరి. అంత్యకాలం బంధు కూడా తన నామస్మరణనెవ్వరు జేతురో అట్టి వారలు చివరకు నను చేరి నా రూపమును బొందును. తుది శ్వాస విడుచు వేళ ప్రణవాక్షరంబు నీ మదినదలచి యోగధారణ చేసియు ప్రాణమును బ్రుకటి మధ్యన చేర్చుము. బ్రహ్మరంధ్రమునందున ప్రాణమును చేర్చిన యోగపరుడు మరల జన్మకు రాడని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినాడు.
వేదశాస్త్రాల కన్నా మరి యజ్ఞదాన తపముల కన్నను యోగి అయినట్టివాడు పరమోన్నతిని బొందుననెను స్వామి. రాజ్యగుహ్యమైనది ఈ విద్య ఉత్తమం బహు పవిత్రం అనసూయవంతుడనియు దిలిపితిని ఈ బ్రహ్మ విద్య నీకు. పుణ్యకర్మలు చేసియు స్వర్గమును సుఖముందదలచినావా పుణ్యంబు క్షీణించగా భువి జన్మ కలుగునని శౌరి తెలిపే. అన్యచింతన వీడియు నిరతము నా స్మరణ చేస్తే చాలు భారమంతయు వహించి నీ యొక్క యోగక్షేమము జూతును. భక్తితో నొసగునట్టి ఫలపుష్ప పత్రతోయములైనను ప్రీతితో స్వీకరింతునని దిల్పే పార్థునకు శ్రీహరి. సకల భూతములందున ఫాల్గుణ సమముగా వర్తించెదా ద్వేషించు వారెవ్వరు అట్లని ప్రేమించు వారెవ్వరు. సకల పాపుల కన్నను లోకమున అతి ఘోర పాపి అయినా నన్ను నమ్మియు నిరతము భజించ ముక్తి కల్గును వానికి. నన్ను నమ్మిన భక్తుడు ఎన్నటికీ హీనగతి నొందడనియు పరమాత్మ తెలిపినాడు పార్థునకు ప్రతిజ్ఞ చేయుమనియు. సతతమెవ్వరు ప్రీతితో పరమాత్మ నామంబు కీర్తించునో అతి సూక్ష్మమైన తనను దర్శించు బుద్ధి యోగమునిచ్చును. సర్వప్రాణుల యందున వెలుగొందు ఆత్మతానని దెల్పుచు వివరించి తన మహత్తు పార్థునకు విశదపరచెను అప్పుడు. విస్తారమైన ఎట్టి విభూది విషయంబు నెరిగినంత పార్థుండు సంతసించి శ్రీహరిని పలురీతి ప్రార్థించెను. సృష్టి స్థితి లయ కారణం సర్వంబు తానని స్పష్టపరిచే తన యొక్క అంశచేత ఈ సర్వము ఏనని సౌరి తెలిపే. శ్రీకృష్ణ భగవానుడా అజ్ఞాన మోహంబు అంతరించే నీదు విశ్వరూపము దర్శించి అర్హుడైతే చూపుము. చూడశక్యముగానివి ఈ నేత్రములకు యా విశ్వరూపం దివ్య నేత్రమునిచ్చియు పార్థునకు విశ్వరూపము చూసెను. తనలోని విశ్వమంతా పార్థునకు పరమాత్మ చూపినాడు. సకల జగజనము చూచి పార్థుండు భీతితో వాపోయెను. జన్మధన్యంబైనది పరమాత్మ నీ రూపు తిలకించగా సౌమ్య రూపము చూపుము ఇక నేను జాడలేని రూపము. ప్రీతితో శ్రీకృష్ణుడు ఉపసంహరించే నా రూపమపుడు సౌమ్య రూపము తొడుత కనిపించి పార్థుని కనికరించే. తన గురించి తెలియుటాకు దర్శించి తనలోన చేరుటాకు యజ్ఞదానములెందుకు నిర్మల భక్తి ఒక్కటి చాలును. మత్పరము భక్తుడావై మత్కర్మ కార్యములు చేసి నీవు సర్వమర్పణ చేయుము ఫాల్గుణ నన్ను చేరెదపుడు. నిన్ను సేవించినట్టి మార్గాన ఏది శ్రేయము దెల్పుము. సాకారమున చేయునా శ్రీకృష్ణ నిరాకారము చేయునా. నిరాకారము చేయగా ఫాల్గుణ అతి కష్టమౌను నీకు. సగుణ సాకారంబును సమృద్ధితో నీవు గొలుపుమనెను. భక్తి యోగమునందున నలక్షణములన్నీ కలిగి ఉండి నన్ను కొలిచేటి భక్తుడు నాకెంతో ఇష్టుడని మాధవండు. క్షేత్రమనగ దేహము
ఓ పాదాదేహియే క్షేత్రజ్ఞుడు, క్షేత్రమును గుర్తెరిగేటి తెలివియే దైవమని తెలిపే శౌరి. క్షేత్రక్షేజ్ఞులాను రెండింటి జ్ఞానంబు తెలియమనెను, నన్ను పొందుట కోసము సల్పుమనే జ్ఞాన కర్మ ధ్యానము. గుణములందున జేరియు సుఖ దుఃఖముల నొందు జన్మనెత్తో, ప్రకృతే కారణంబు జీవుడు జన్మాదులెత్తుంటకు. ఆత్మదేహమునందున సాక్షి అయి వెలుగొందునని దెల్పెను, కర్త కాదని దెల్పెను, ఈ ఆత్మ అవ్యయంబని దెల్పెను. జ్ఞానమును ఆశ్రయించి నాలోన ఐక్యతను పొందియుంటే, సృష్టి ప్రళయములందున జీవుండు జనన మరణములొందడు. మాయచేతను బుట్టిన ఈ మూడు గుణములే జీవునాకు బంధనంబైయున్న మనుచు పరమాత్మ గుణములను దాటమనెను. తామసిక గుణము కన్నా ధరలోన రాజసిక గుణమే శ్రేయం, రాజసిక గుణము కన్నా జీవునకు సత్యమే శ్రేయమనెను. మోక్షము పొందుటకు త్రిగుణముల వీడవలనని స్వామి, గుణాతీతుడై వాడు బ్రహ్మమును పొందునని దెల్పె శౌరి. మీది మూలము గలిగియు వేదాలు ఆకులై అలరుచున్న అశ్వత్థమును వృక్షము నెరిగితే వేదార్థమెరిగినట్టే. ఈ చెట్టు కొమ్మలన్నీ త్రిగుణాలచే వృద్ధి పొందుచుండే, విషయాలు చిగురులయ్యి అశ్వత్థము అంతటా వ్యాప్తి చెందే. సంసారమను వృక్షము పార్థుడా సామాన్యమని తలచకు, ఆనంగమను శాస్త్రము చేపట్టి మూలమును పికిలించుమా. అజ్ఞానవశము చేత జీవుడు తన రూపు తెలియకుండే, సకల దేహములందున నాయంస వ్యాపించియున్నదెరుగు. ఐశ్వనరాగ్నిగాను ప్రాణుల దేహమందునయుండియు, నాలుగు విధ అన్నములను పంచనంబు చేసేది నేనే పార్థ. క్షరపురుషుడన దేహము, అక్షరుండన జీవుడని ఎరుగుము, పురుషోత్తముడేనని ఫాల్గుణ శ్రద్ధతో ఎరుగమనెను. దానదమ యజ్ఞములను స్వాధ్యాయ తవ ఆర్జవంబునందు, సత్యసూచి దయగల్గియు అభయాది దైవ గుణములనొందుము. నరక ద్వారము జేర్చెటి కామాది అసుర గుణముల వీడుము, దైవ సంపద పొందితే శీఘ్రమే దైవత్వ సిద్ధి కలుగు. శాస్త్రమే ప్రమాణము పార్థుడ కార్యకార్యములందున, శాస్త్ర విధి విడినావా హీనగతి గల్గునని తెలిపే శౌరి. త్రివిధమైనటువంటివి ఆహార యజ్ఞ తవ దానములను, త్రివిధ శ్రద్ధల గూర్చియు పరమాత్మ పార్థునకు తెలియపరిచే. గత జన్మ వాసనలచే ఫాల్గుణ జీవులకు శ్రద్ధ కలుగు, శ్రద్ధ భేదంబులన్నీ ఇలలోన గుణత్రయము చేతగలుగు. శ్రద్ధ లేనట్టి కర్మ సత్కర్మ కాదని పార్థునకు తెలిపే, ఇహపరముల యందున అశ్రద్ధ కొరగాదని తెలిపే శౌరి. ఓం తత్సదితి అనియును బ్రహ్మమును పూర్వులు కొనియాడిరి, వేదయజ్ఞములన్నీయు ప్రణవంబు నుండి ఉద్భవమొందెను. త్యాగమును గూర్చి శౌరి పార్థునకు తెలిపే ఈ విధముగాను, కర్మఫల త్యాగంబుతో ఇల కర్మ బంధములు అంటవనెను. చిత్తశుద్ధికి మూలము యజ్ఞ తపదాన కర్మములన్నీయు, శ్రద్ధతో వినుము పాత సత్కర్మ నీవు విడవకు ఎప్పుడు. సాధనకు ఈ మార్గము
బహు సులభమని తెలిపే పార్థునకు స్వకర్మణముల చేత అర్చించి పొందవచ్చనే సిద్ధిని. ముక్తి పొందుట కోసము మూలంబు జ్ఞానమని తెలిపే స్వామి. భక్తి చేతని జ్ఞానము కలుగనని చక్కగా తెలిపే శౌరి. దేహమంత్రములన్నీయు పార్థుడా కీలు బొమ్మల వంటివి. హృదయ మధ్యమునందున నేనుండి మాయ చెద్రిప్పుచుంటి. ఇష్టుడయ్యందున నిహితము గోరినే చెప్పుచుంటి. ముక్తి కలుగును ఇప్పుడే భక్తితో మనసుంచి నన్ను వేడితే. సర్వధర్మములన్నీయు విడనాడిన నా శరణు వేడుచుండు. పాపముల నుండి నిన్ను విడిపించి ముక్తినిచ్చెదనన్నడు. గీత ధర్మములన్నీయు లోకమున వెదజల్లు వారి కంటే నాకు ఇష్టులు లేరయ్యా, వారంటే నాకెంతో ప్రీతిపాత్రం. ఔషధ సేవనముచే వ్యాధులు దూరమైనట్లుగాను భవరోగమను వ్యాధికి గీతయే దివ్యౌషధం వంటిది. పరమాత్మ బోధ వినియు పార్థుండు భక్తితో ఇట్లనియు. నాలోని అజ్ఞానము మోహంబు తొలగెనని పార్థుడనియే. శ్రీకృష్ణ పరమాత్మయు పార్థుండు ఎక్కడెక్కడయుండునో సర్వసంపద విజయము అచ్చట దృఢమైన నీతుండును. శ్రద్ధతో ఈ గీతము పఠించ సకల శుభములు కలుగును. ఇహమందు సకల సుఖము పరమందు మోక్షంబు కలుగు నిజము. ధరణి వైరాపురమున సద్బోధ తెల్పేటి సద్గురుండు శ్రీ సత్యముఖ్య ప్రభువు ఈ బోధ తెలియపరచను శ్రద్ధగా. శ్రీ సత్యయజ్ఞ గురుని సేవించి కృష్ణుడు తెల్పినట్టి గీతగానము చేసిన వారెల్ల పరమపదమున చేరును. సర్వం సద్గురు చరణారవిందార్పణం. హరే కృష్ణ.